గుడ్ ఈవినింగ్ సార్. కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా. సో ఇప్పుడు మనకి నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ మనం 2023-24 అకాడమిక్ సంబంధించినటువంటి సర్వే సచివాలయంకి ఇవ్వడం జరిగింది సార్. అది నిన్న గ్రూప్లో పెట్టడం జరిగింది మీకు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒకసారి మీకు గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఏంటంటే 2023-24కి సంబంధించి అమౌంట్స్ మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే పడింది సార్. మిగతా 3 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్స్ ఏవైతే పడలేదో కొంతమంది పిల్లలు కాలేజ్లో అమౌంట్స్ పే చేయడం జరిగింది. సో అటువంటి పిల్లల కోసం సర్వే అనేది జరుగుతుంది సార్. సో ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఒకవేళ అమౌంట్ పే చేసినట్టయితే ఆ అమౌంట్ సచివాలయంలో ఇచ్చి రిసిప్ట్స్ వాళ్ళ లాగిన్స్లో అప్లోడ్ చేసి వాళ్ళ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఒకవేళ చేయకపోతే అమౌంట్ పే చేయకపోతే నో అని పెట్టి వాళ్ళ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఐదర్ ఎస్ ఆర్ నో అది ఆప్షన్స్ అనేవి సచివాలయం లాగిన్లో పెట్టి ఆ సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా? సో మరి వాళ్ళు అమౌంట్ కట్టారా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం మేబీ ఒకవేళ వాళ్ళు రాంగ్గా కూడా ఎంటర్ చేసి ఉండొచ్చు. సో అటువంటి దానికోసం కాలేజ్ లాగిన్స్లో ప్రిన్సిపల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు. సో అది ఎలా ఇచ్చారు, ఎలా చేయాలి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను సార్. లాగిన్స్లో ఒకసారి చూడండి. మీరు కాలేజ్ లాగిన్ జ్ఞానభూమి V2లో మీ కాలేజ్ లాగిన్ నేను ఒక కాలేజ్ తీసుకున్నాను సార్. లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత యాక్టివిటీస్ మీద క్లిక్ చేశాక సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ సర్వీసెస్ సార్. స్టూడెంట్ సర్వీసెస్లో పెయిడ్ ఫీ అప్డేట్ సర్వీస్ దీని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ ఇచ్చారు. సో వీళ్ళందరూ వీళ్ళ కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి సార్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎవరైతే సర్వే కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయినటువంటి పిల్లల కౌంట్ అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోర్స్ తీసుకుంటానండి. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 3 మెంబర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఈ 3 స్టూడెంట్స్ సర్వే కంప్లీట్ అయిపోయింది. సచివాలయం లాగిన్స్లో వీళ్ళు సర్వే చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మన లాగిన్స్కి ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ ఫస్ట్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ టోటల్ అమౌంట్ 15,100, రిలీజ్డ్ అమౌంట్ 3,775 రూపాయలు. ఓకేనా? సో మనం చేస్తున్నటువంటి సర్వే పెండింగ్ అమౌంట్. ఈ పెండింగ్ అమౌంట్ కట్టారా లేదా అనేది సర్వే అనేది జరుగుతుంది వెల్ఫేర్ లాగిన్స్లో. ఓకేనా? సో ఈ పైన 2 స్టూడెంట్స్ కూడా మేము ఈ అమౌంట్ పే చేయలేదు అని చెప్పి సర్వే చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ WAWT రిమార్క్స్ అమౌంట్ సో నాట్ పెయిడ్, వీళ్ళిద్దరూ కూడా మేము అమౌంట్ కట్టలేదు ఈ బ్యాలెన్స్ కాలేజ్లో అనేది చెప్పడం జరిగింది. సో వాళ్ళు నాట్ పెయిడ్ అన్నారు. సో నిజమైతే అగ్రీ అయితే మీరు అగ్రీ అని, డిసగ్రీ అయితే డిసగ్రీ అని ఆప్షన్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఆల్రెడీ స్టూడెంట్సే చెప్పారు కాబట్టి మీరు అగ్రీ అని ఇచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అగ్రీ అని ఇచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ 3 స్టూడెంట్స్లో వీళ్ళిద్దరూ కూడా మేము అమౌంట్ కట్టలేదు అన్నారు. అండ్ లాస్ట్ 3rd పర్సన్ వచ్చేసి కావేరి. ఈ అమ్మాయి వచ్చేసి మేము ఈ 11,325లో నేను 3,700 పే చేశాను అంటుంది. 3,700 పే చేశాను అనేదానికి వాళ్ళు రిసిప్ట్ అప్లోడ్ చేస్తారు సచివాలయం లాగిన్స్లో. రిసిప్ట్ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వ్యూ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ కనిపిస్తుంది. సో ఈ డాక్యుమెంట్ కనిపించినప్పుడు మీరేం చేస్తారు అంటే అది నిజమా కాదా, నిజంగా వాళ్ళ తారీఖున కట్టారా లేదా అని మీరు చెక్ చేసుకొని అగ్రీ అయితే అగ్రీ, డిసగ్రీ అయితే డిసగ్రీ అని చెప్పి మీరు సబ్మిట్ చేయాలి. ఇది ప్రాసెస్ సార్. డైలీ మీరు చెక్ చేసుకోవాలండి. ఈ 3-4 డేస్ కంటిన్యూస్గా వెల్ఫేర్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీ లాగిన్స్లో వచ్చినటువంటి ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సర్వే కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మీ లాగిన్స్లోకి వస్తారు. సో ఈ ఫీ పెయిడ్ అప్డేట్ సర్వీస్ అనేది మీ లాగిన్స్లో అక్కడ సర్వీస్ కంప్లీట్ అయ్యాక కాలేజ్ లాగిన్స్లో మీరు అగ్రీ ఆర్ డిసగ్రీ అనే ఆప్షన్ అనేది ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే అమౌంట్ అనేది ఐదర్ స్టూడెంట్కి కానీ లేదా కాలేజ్కి కానీ పడడం జరుగుతుంది. మీ లాగిన్లో పెండింగ్ ఉంటే ఆ స్టూడెంట్కి అమౌంట్ పడవు. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.